హలో గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ హ్యాక్స్. మీరు చూస్తున్నారు లేటెస్ట్ మూవీ అప్డేట్. అయితే సోషల్ మీడియాలో రీల్స్ తీసుకుంటూ చాలా ఫేమస్ అవుతున్న కొంతమందిలో ఒక కుర్చీ మడత పెట్టే అనే డైలాగ్ కొట్టిన ఒక తాత చాలా ఫేమస్ అయ్యారు. అయితే ఆయన అల్లు అర్జున్పై చాలా సంచలన వాక్యాలు చేశారు. అల్లు అర్జున్ పరమ రొటీన్ అని, ఇంకా కత్తి పట్టాలంటే ఆ ఇద్దరు తర్వాతనే ఎవరైనా అని చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు ఎవరు తెలుసుకోవాలంటే చూడండి పూర్తి వీడియో. త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టే ఆ సాంగ్ అయితే మాస్ జనాలను ఒక ఊపు ఊపేసింది. సెలబ్రిటీలు అయితే ఈ సాంగ్కి స్టెప్పులు వేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు గుంటూరు కారం సినిమాలోకి ఈ పాటను పెట్టడానికి కారణం ఓ తాత. ఆయన అసలు పేరు అమిత్ పాషా. హైదరాబాదులో కృష్ణాకాంత్ పార్కు పరిస్థితి ఉంటున్న ఇతని భార్య, పిల్లలు ఉన్నారు. ఆయన ఇప్పటికీ ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇలానే రోడ్డుపైన తిరుగుతూ వాళ్ళని తిడుతున్నాడు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంకా ఇన్స్టా పేజెస్ అయితే ఆ తాత తిట్టిన బూతి మాటలను అయితే వైరల్ చేస్తున్నారు. అయితే అతని డైలాగులలో ఈ కుర్చీ మడత పెట్టే అనే డైలాగ్ అయితే బాగా పాపులర్ అయింది. అది క్యాచ్ చేసుకున్న తమన్ దాన్ని సాంగ్ చేయడం జరిగింది. అలా బూతి మాటలు తిట్టుకుంటే అన్న అతన్ని ఓవర్ నైట్లో ఫేమస్ స్టార్ని చేశారు మన ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్స్. అయితే ఆ తాత ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, అల్లు అర్జున్ గారు పరమ రొటీన్ అని, తీసిన సినిమాలే మళ్ళీ తీస్తారని, ఒక స్టోరీ కూడా చూస్ చేసుకోవడం రాదు అని ఇలా సంచలన వాక్యాలు అయితే చేయడం జరిగింది. దీనిని చూసిన ఫ్యాన్స్ చాలా హాట్గా రెస్పాండ్ అయ్యారు. ఆ తాత డైలాగ్ ఆ తాతకే కొట్టారు. మళ్ళీ ఆ తాత మీద నెగిటివ్ ట్రోలింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో గైస్, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.